హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి సచివాలయ అసిస్టెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మీకు స్టార్టింగ్ శాలరీ కూడా 35,000 నుంచి 40,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. జాబ్కి కాంపిటీషన్ కూడా ఎందుకు తక్కువగా ఉంటుందో కూడా మీకు వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని మనకి అర్థమవుతుంది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలానే వీడియో ఎండింగ్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి December 30th, 2025 ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి February 6th, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని ఇంటర్మీడియట్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 2 రకాల పోస్టులకు కానీ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి. ఈ వీడియోలో నేను సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల గురించి డీటెయిల్స్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో వచ్చే జాబ్స్ అనేవి ఇవేనండి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అలా కనుక మీరు చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు కానీ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు 12th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ అనేది పాస్ అయిన ప్రతి ఒక్కరి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రీమ్ మార్క్స్ అనేవి కూడా ఏమి మెన్షన్ చేయలేదండి. ఏ స్ట్రీమ్లో పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు కంప్యూటర్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి బేసిక్ ఆపరేషన్స్ అనేవి తెలుసుకుని ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి కదా. కంప్యూటర్కి సంబంధించిన ఆపరేషన్స్ 35 వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ ఉండి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు ఇప్పటికిప్పుడు 35 వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ లేకపోయినా పర్వాలేదు, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్కి సెలెక్ట్ చేయడానికి ఇంకా టైం అనేది ఉంటుంది కాబట్టి ఈ లోపలనే మీరు టైపింగ్ అనేది నేర్చుకుని జాబ్స్కి ముందుగానే అప్లై చేసుకుని ఉంచుకోవచ్చండి. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు జనరల్ క్యాండిడేట్స్ అయితే. అలానే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్కి ఒకటి రిజర్వ్ చేయడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి రిజర్వ్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేయవచ్చు. అలానే ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ జనరల్ విభాగంలో రిజర్వ్ చేసిన పోస్ట్ కోసం మనం అప్లై చేసుకోవచ్చండి. తప్పకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ జాబ్కి ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుందో కూడా మీకు ఫర్దర్గా తెలియజేయడం జరుగుతుంది. అలానే వీడియో ఎండింగ్లో కూడా నేను అప్లికేషన్ ప్రాసెస్ తెలియజేస్తాను కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్కి శాలరీ కూడా మీకు స్టార్టింగ్ 20,000 నుంచి అలవెన్స్లతో కలుపుకుని 35 to 40,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. పే లెవెల్ 2 ప్రకారం మీకు శాలరీ అనేది ఇవ్వబడుతుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి తప్పకుండా మీకు జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 2,500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్.
మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటే 2000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కేవలం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చండి. ఇందుకే నేను ఈ జాబ్కి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను. అప్లికేషన్ ఫీజు అనేది భారీ మొత్తంలో ఉండడం చూసి చాలా మంది అప్లికేషన్ అనేది చేసుకోకుండా వెళ్ళిపోతారు. అలా అనే ఏమీ అనుకోవద్దు. తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంది కదా అని వెళ్ళిపోకండి. తప్పకుండా అప్లై చేయండి. వచ్చే అవకాశం అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి అది కూడా మనకి ఇంటర్మీడియట్ అర్హతతోనే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్తో వస్తుంది కాబట్టి అస్సలు వదులుకోవద్దు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇప్పుడు నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసి అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు కింద న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పోస్ట్ నేమ్ అది సెలెక్ట్ చేసుకోండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి క్యాపిటల్ లెటర్స్లో. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాగిన్ పేజ్లో మీరు మళ్ళీ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని మీ మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే నేను రీసెంట్గానే ఆర్ఆర్బి జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా వీడియో అనేది చేయడం జరిగింది. ఇవి కూడా ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో వస్తున్న జాబ్స్ అండి. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. 45,000 వరకు మీకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ వీడియో మీరు ఇంకా చూడకపోయినట్లయితే ఈ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఈ వీడియోను కూడా తప్పకుండా చెక్ చేసి ఇంటర్మీడియట్ అర్హతతోనే వస్తుంది కాబట్టి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఈ జాబ్కి కూడా అప్లికేషన్ అనేది పెట్టింది, తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.